షాప్ వరకు నన్ను తీసుకొచ్చిన ఫస్ట్ ఐటమ్ ఈ షాప్ వరకు నన్ను తీసుకొచ్చిన ఫస్ట్ ఐటమ్ ఈ డైనింగ్ టేబుల్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుంటున్నారు డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ అండ్ బై దిస్ కంప్లీట్ హోల్ సెట్ అనమాట విత్ చైర్స్, స్టూల్స్, మంచి యాంటిక్ పీస్ అనమాట నిజంగా. సో మీరే కాకుండా మీ జనరేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు, అంత బాగుంది అసలు. సో ఇది కస్టమైజ్ చేస్తారా అండి మళ్ళీ కావాలి అంటే? సో ఒకవేళ అయిపోయినా మీకు మళ్ళీ కస్టమైజ్ చేస్తారు. సో అందులో ఎటువంటి ఇష్యూ లేదు. సో ఈ సెట్ కూడా డైనింగ్ టేబుల్కి తగ్గట్టుగానే ఉన్నాయన్నమాట. మీరు చూస్తే అన్ని ఈ జగ్ కానీ ప్లేట్స్ కానీ సో చాలా బాగున్నాయి. కంప్లీట్ యాంటిక్ సెట్. డెఫినెట్లీ షుడ్ నాట్ మిస్. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటాం ఏంటంటే జనరల్గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డ్యూయల్ టోన్లో వస్తాయి కొన్ని, లేకపోతే కంప్లీట్ సిల్వర్ టోన్లో వస్తాయి, లేదు అంటే ఇట్లా కుందన్లో కూడా వస్తాయి. సో ఇవేంటి అంటే కంప్లీట్లీ ఫ్యూజన్ సెట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నవి యూనిక్ పీసెస్ అనమాట. సో మళ్ళీ మీకు కస్టమైజేషన్ ఉండదు, సింగిల్ పీసెస్. అంటే లైక్ మీరు వేసుకున్నాక ఇంకొకళ్ళు వచ్చి అరే ఇది నేను తీసుకున్నాను అని అనుకుంటాం కదా, సో అలా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకటి తీసుకుంటే అది మీ దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట. వెయిట్ కూడా మరీ అంత ఎక్కువేం లేవండి, బేరబుల్గానే ఉన్నాయి. ఇంకా ఈ సెట్స్ చూపించండి. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇట్లా స్టడ్ లాగా వచ్చి హ్యాంగింగ్ వచ్చింది. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉన్నది. పైన రోజ్ మోటిఫ్ వచ్చి మనకి చిలుకలు వచ్చి అండ్ కింద కుందన్ మీద మళ్ళీ మనకి లైక్ కార్వింగ్ వచ్చింది, ప్యారెట్ డిజైన్. ఇవన్నీ ఏ రేంజ్లో ఉన్నాయండి? మీకు ఇది వచ్చేసి 20 అలా పడుతుంది మేడం, 21 అలా పడుతుంది. ఇవైతే 21. మనకి వచ్చేసి ఓకే కాస్ట్ పెడతాను. ఏదండి? పీస్ కాస్ట్. సో ఇది వచ్చేసి 21K పడుతుంది. సో 15 నుంచి మనకి ఫ్యూజన్ స్టడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఈ టైప్ అనేవి స్టార్ట్ అవుతాయండి. లైక్ ఇలా సిల్వర్ టోన్ వచ్చినవి, లైక్ జుమ్కాస్, గోల్డ్ ట్రెడిషనల్వి కాకుండా ఫ్యూజన్ టైప్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఇది కూడా చాలా బాగుంది. సో ఈ టైప్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు. మనకి పోల్కి వచ్చింది అండ్ వెరీ రేర్ కలర్ స్టోన్ అయితే ఉన్నది. ఇది చాలా బాగుంది. దీనికి మీకు మ్యాచింగ్ నెక్లెస్ కూడా ఉంది. దీని నెక్లెస్ ఉందా అండి? నెక్లెస్ చూపిరా దీనికి. ఓకే మేడం. ఇది కూడా సో ఇది వచ్చేసి నెక్ పీస్ అండి. దీనికి ఇయర్ రింగ్ సెట్ ఇది ఉంది. చాలా బాగుంది. సంగీత్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో ఈవెన్ బ్రైడ్ కూడా వేర్ చేయొచ్చు దీన్ని. కంప్లీట్ పోల్కీలో అండ్ రేర్ కలర్ ఉన్నది ఫస్ట్ థింగ్. ఈ కంప్లీట్ సెట్ అంతా ఇట్లా విత్ ఇయర్ రింగ్స్ 1,20,000 అవుతుందండి అప్రాక్సిమేట్లీ. సో కాస్ట్ అనేది నేను చెప్పినప్పటికీ మీరు వచ్చేటప్పటికి కొంచెం వేరియేషన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో 1,20,000 ఇప్పుడైతే అప్రాక్సిమేట్గా. ఇది అకేషన్స్కి చాలా బాగుంటుంది మేడం షాప్. అంటే మల్టీ కలర్ యూజ్ ఇంకా
అండ్ ఈ ఫ్యూజన్ సెట్స్లో నాకు బాగా నచ్చిన సెట్ ఇదండి. ఎంత డిఫరెంట్గా ఉందంటే లైక్ నేను గోల్డ్ షాప్స్కి విజిట్ చేసి వీడియో తీసినప్పుడు కూడా ఇంత రేర్ పీస్ అయితే నేను చూడలేదు. చాలా మల్టీ యూస్ కింద ఉన్నది బికాజ్ ఇందులో ఆల్మోస్ట్ నవరత్నాలు వచ్చేసినాయి. సో నవరత్నాలు అండ్ మీకు వెనకాల వచ్చేసి ఇట్లా క్లాత్ అండి. మీకు వెనకాల కూడా ఏమీ గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఇరిటేషన్ లేకుండా లాంగ్ టైం వేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్కి ఇలా స్టడ్స్ ఇలా పేరప్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మీకు బరువు అనుకోకుండా మనకి మార్టీలు ఉంటాయి కదండి, సో అలా. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా గోల్డ్ వాటికి వెళ్ళాకంటే రెగ్యులర్గా మనమే యూనిక్గా ఉండాలి అనుకున్నప్పుడు యూ షుడ్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ పీసెస్ అండి. మనకి ఇండో వెస్టర్న్కి సెట్ అయిపోతాయి, ట్రెడిషనల్కి సెట్ అయిపోతాయి. ఇప్పుడు అందరు బ్రైడ్స్ యూనిక్గా కోరుకుంటున్నారు కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. అంటే మ్యారేజెస్కి కాకపోయినా హల్దీస్కి వీటికి చాలా బాగుంటాయి. ఇదంత అవుతుందండి అప్రాక్సిమేట్గా. ఇది 1,70,000 అండి ఓన్లీ చోకర్ వచ్చేసి. ఇందులో ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్ పైన చేయడం అనేది జనరల్గా జ్యువెలరీలో చాలా తక్కువ. సో క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా కొంతమంది చేస్తారు ఈ టైప్. సో దానికనేది మీకు 1,70,000 పడుతుంది. అందులోని మల్టీ బీట్స్ అనేది యూజ్ చేశారు ఇందులో. సో డెఫినెట్లీ వర్త్ ఈ పీస్కి అయితే ఆ కాస్ట్ అనేది. సో అప్రాక్సిమేట్గా ఈరోజు ఇది 40,000 అలా ఉందండి ప్రైస్. సో ప్యూర్ 92.5 సిల్వర్ కదండి. సో జనరల్గా వీటికి ఎక్స్చేంజ్ ఏమన్నా ఉంటుందా అండి? మీరు పర్చేస్ చేసిన తర్వాత మీరు బిల్ పేమెంట్ చేస్తారు. ఆ బిల్ పేమెంట్లో ఎంతైతే చేస్తారో దాంట్లోని మీకు రీసేల్ వాల్యూ 40% వస్తుంది. రీసేల్ వాల్యూ అంటే ఇప్పుడు మేము వేరేది మీ దగ్గర తీసుకోవాలి అంటే 40%. ఓకే. సో మీకు ఇది మీరు వచ్చి తర్వాత ఏమైనా తీసుకోవాలి అన్న ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుని టోటల్ బిల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో 40% వాల్యూతో మీరు ఇంకేమైనా తీసుకోవచ్చు మళ్ళీ ఎక్స్చేంజ్లో. ఓకే అంతే కదండి. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఈరోజు చూసిన వాటిల్లో పోల్కీస్లో. బికాజ్ మీరు ఈ బీడ్స్ చూస్తే ఎంత లైట్ పేస్టల్ షేడ్లో ఉన్నాయంటే అసలు చాలా లుక్ వచ్చేసింది పెట్టుకోగానే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి సెట్ ఉన్నది ఇది. అండ్ పోల్కీస్లోనే హారం టైప్లో ఇది ఒకటి. సో ఇది మనకి మంచి యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. పోల్కీస్లో రెడ్ గ్రీన్ ఈ టైప్లో వచ్చేసి చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ ఇవ్వరండి ఒకసారి. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది. సో ఈ సెట్ అయితే చాలా చాలా బాగుందండి. నెక్లెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 75,000. రింగ్స్ ఉంటాయి కదండి పోల్కీస్, రింగ్ చూపెడతాం. ఇప్పుడు ఇక్కడ వేసుకున్న దానికి ఇట్లా మ్యాచింగ్ మంచిగా రింగ్స్ కూడా ఉన్నాయి. సో పోల్కీస్లో మీ దగ్గర వేరే జ్యువెలరీ అన్నా ఇట్లాంటి రింగ్ తీసుకుంటే సెట్ అవుతుంది డెఫినెట్లీ. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి మోజనైట్ కుందన్ చోకర్ అనమాట. సో విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. అండ్ దీనికి ఇయర్ రింగ్ సెట్ వచ్చేసి దిస్ వన్. మనకి ఇది బ్రైడల్ సెట్ కింద చాలా బాగుంటుంది. జనరలీ నార్త్ ఇండియన్స్ గాగ్రాస్ వేసుకున్న వాళ్ళు రిసెప్షన్స్కి వాళ్ళకి చాలా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది హెవీగా. ఒక్కటి వేసుకుంటే చాలు. ఇది కూడా ఒక బ్రైడల్ చోకర్ అండి. సో మనకి దీనిలో కుందన్స్ మోజనైట్ అండ్ కార్వింగ్ వచ్చిన ఎమరాల్డ్స్ ఉన్నాయి అండ్ పంకిన్ బీడ్స్. దీనికి సెట్ వచ్చేసి దిస్ వన్. సో బ్రైడల్స్కి బ్రైడల్ వేర్కి చాలా బాగుంటుంది హెవీగా. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇప్పటివరకు గ్రీన్స్లో చూసాం కదా. సో ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ మీరు చూస్తే ఇది కొంచెం డార్క్ గ్రీన్ ఉంది, ఇది లైట్ బ్లూయిష్ గ్రీన్లోకి వచ్చింది. సో లైట్ గ్రీన్ మిక్స్ అనమాట మనకి. ఇది కూడా మంచి బ్రైడల్ సెట్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా హెవీగా వచ్చాయి, బట్ మీకు చూడడానికి హెవీగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. చాంద్బాలి ప్లస్ బుట్ట వచ్చిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ స్టైల్ వచ్చేసి మనకి ఇప్పటివరకు కుందన్లో చూసాం కదా, ఇది విక్టోరియన్ స్టైల్లో ఎమరాల్డ్ కాంబినేషన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి బుట్టలు ఇలా వచ్చాయి. సో ఇది ఎంగేజ్మెంట్ వాటికి చాలా బాగుంటుంది. గాగ్రాస్ వేసుకొని లెహెంగాస్ వేసుకొని దాని మీద ఓన్లీ చోకర్ పెట్టుకున్నా చాలా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి ఇప్పటివరకు హెవీగా చోకర్స్ చూసాము, బట్ దిస్ వన్ ఇస్ అ హారం అనమాట. ఇది కోల్హాపూర్ కలెక్షన్ అంట. దీనిలో వచ్చేసి మనకి రెడ్స్ గ్రీన్స్లో లైట్ కలర్స్, గ్రీన్ లైట్లో ఉన్న రెడ్స్ అన్ని మిక్సప్ వచ్చినాయి. మధ్యలో ముత్యాలు వచ్చి దాని మీద కూడా స్టోన్ ఎంగ్రేవింగ్ అనేది వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ కలెక్షన్ ఈరోజు చూసిన వాటిలో. అండ్ దీనికి ఇయర్ రింగ్ సెట్ వచ్చేసి దిస్ వన్ చాలా బాగుంది. సో
సో నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్లో లాంగ్ హారం. సో ఇప్పటివరకు నేను విక్టోరియన్లో ఇలా బీడ్స్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్లో చాలా తక్కువ రేర్ చూడడం. అండ్ దీనికి చూస్తే పైన పర్ల్స్ లైన్ చివరి వచ్చి మధ్యలో కార్వింగ్ బీడ్స్ వచ్చాయి అన్నమాట. సో చాలా బాగుంది డీటెయిలింగ్గా. సో మీరు దగ్గర నుంచి చూడండి. ఇక్కడ చాలా బాగుంది డీటెయిలింగ్ అనేది. ఇయర్ రింగ్స్ పెట్టండి మేడం. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా వచ్చినాయి. సో దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చినాయి, మీకు బరువు అనిపించకుండా నీట్గా ఉంటాయి. మాటీలో మోడల్. సో ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నదో ఇయర్ రింగ్. సో మనకి ఒకటి కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్లో, ఇంకొకటి మనకి రోజ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నది. చాలా లైట్ వెయిట్. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వేర్ చేయొచ్చు. అంటే లైక్ ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి విక్టోరియన్లో పోల్కీస్ అండ్ విత్ రోజ్ బీడ్స్ అనమాట. సో పింక్ జనరల్గా who don't want to go with the reds అనుకున్న వాళ్ళు they can go for this pinks అనమాట. దీనికి మ్యాచింగ్ ఇట్లా స్టడ్స్ టైప్లో వెరీ నీట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చిన ఇయర్ రింగ్స్. సో దీస్ ఇయర్ కప్స్ అనమాట. మనకి కుందన్ కాంబినేషన్లో వచ్చాయి. అందరూ ఇప్పుడు స్టడ్స్ అండ్ బుట్టలు చాంద్బాద్ దీస్ ఇవ్వాయి కదా. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఇయర్ కప్స్ టైప్లో ఓన్లీ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో పెళ్లి కూతురు ఫంక్షన్స్కి ట్రెడిషనల్ ఈవెంట్స్కి చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మీకు చాలా ట్రెడిషనల్గా కనిపిస్తారు. సో ఇలా 2 ఇయర్స్ ఇప్పటివరకు విక్టోరియన్ ఇంకా పోల్కేస్లో చూసాము. సో నా మనకి బ్రైడల్స్ బాగా ఇష్టపడే డైమండ్ జ్యువెలరీ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి డైమండ్ ఫినిష్లో ఉంటుంది. ఎమరల్డ్స్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ ఉంది. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎమరల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్. హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇలా వెళ్ళచ్చు. సింపుల్గా హారంలా కావాలి అనుకునే వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్. చోకర్ హారం విడివిడిగా వద్దు అనుకునే వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్. 2 స్టెప్స్లో మనకి కంప్లీట్ హెవీ లుక్ వస్తుంది. అండ్ ఇలా మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్ సెట్ చేసుకోవచ్చు. పెద్ద ఎమరాల్డ్ స్టోన్తో సీక్రెట్స్ అనమాట. సో ఇది మీరు షార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది యూనిక్గా. అంటే డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఫ్లవర్ ప్లస్ ఎమరాల్డ్ వచ్చి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెట్ అండి. మనకి ఇప్పుడు గ్రీన్స్లో చూసాం కదా, ఇందులో ఒక్కటే ఒక రెడ్ స్టోన్ వచ్చింది. సో చాలా మంది కంప్లీట్ వైట్ ఉంటే చాలా మీద పెట్టుకోవచ్చు అని అనుకుంటారు. సో అలా ఓన్లీ రెడ్ వచ్చింది కాబట్టి నీట్గా ఉన్నది. అండ్ విత్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది వచ్చేసి మనకి హారం అండి. సో యూ షేప్ అందరూ ఇప్పుడు ఇష్టపడుతున్నారు కదా. అండ్ ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిష్లో వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. వైట్లో కావాలనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ ది సెట్ అండి. యూ షేప్ ఎట్లానో ట్రెండీ కాబట్టి మనకి ఇది చోకర్లా వేసుకోవచ్చు, హారంలో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి దీనికి లాక్ సిస్టమ్ ఇచ్చారు, థ్రెడ్ లేదు. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా క్లిప్ వస్తుంది హెవీగా ఉన్న మూలన. సో దాన్ని బట్టి మీరు ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇప్పటివరకు యూ షేప్లో చూసారు కదా ఇందాకది, సేమ్ ఇట్లానే కంప్లీట్ వైట్ స్టోన్స్. ఇదేంటంటే దానిలా కాకుండా ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. సేమ్ ఆ ఇయర్ రింగ్స్ దీనికి కూడా మ్యాచ్ అయిపోతాయి. ఇది కంప్లీట్గా మనకి రిసెప్షన్ వాళ్ళకి, ఎంగేజ్మెంట్ వాళ్ళకి బాగుంటుంది. సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి దిస్ వన్. సో ఇదేంటంటే చోకర్లా కాకుండా జస్ట్ నెక్లెస్ లాగా ఉంటుంది, షార్ట్ నెక్లెస్. ఇది వచ్చేసి మనకి లేయర్ టైప్లో వచ్చింది స్టోన్స్లోనే, ఎమరల్డ్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్. అండ్ ఇవి వచ్చేసి జుమ్కాస్. సో మీరు ఇది విడిగా
మనకి నక్షి టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అండి. సో ఇట్లా కంప్లీట్ ఒక బ్రైడల్ సెట్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా శారీ మీద వేసుకుంటే మీకు ఆ లుక్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది. చూసారు కదా, హెవీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీ టైప్లో. సో ఇదంతా కూడా చాలా బాగుంది క్రాఫ్ట్. ఉన్నది నక్షి ప్లస్ మనకి మధ్యలో ఈ పోర్కీస్ టైప్లో స్టోన్స్ అయితే వచ్చాయి. సో ఇదే యాంటిక్ వలన ఈ వైట్ స్టోన్ రావడంతో చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా, బుట్టలు. సో ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నక్షిలో. అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ సింపుల్ అనమాట. సో హెవీగా కావాలనుకుంటే ఇలా, సింపుల్గా కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ హారమ్స్ అనమాట. సింపుల్గా ఉంటుంది. సో నెక్లెస్లా వేసుకోవచ్చు. ఇంకా దీనికి ఏమైనా చిన్న చోకర్ ఉంటే చిన్నపిల్లలకి హారంలా కూడా అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. లైక్ నెక్లెస్ అనమాట, షార్ట్ నెక్లెస్, కుందన్ కాంబినేషన్ వచ్చింది మనకి యాంటిక్ ఫినిషింగ్కి. నైస్. సో మనకి యాంటిక్ కలెక్షన్లో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఆ టైప్లోనే ఇంకొకటి. సో మధ్యలో వచ్చేసి హెవీగా వచ్చింది, సైడ్ అంతా కొంచెం సింపుల్గా నెమలీలు వచ్చి చాలా బాగుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. మనకి కాసుల పేరు టైప్లోనే ఇక్కడ రాముడు సీత రామ్ పరివార్ లాగా వచ్చి కాసులు కృష్ణుడు వస్తున్నారు ఇక్కడ. సో కొంచెం డిఫరెంట్ పీస్. సో హెవీగా కాకుండా ఇట్లా నాలా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సో రూబీ స్టోన్ వచ్చి నక్షి కాంబినేషన్లో మనకి సింపుల్ నెక్ పీస్. మనకి నక్షిలోనే విత్ కుందన్ కాంబినేషన్ పర్ల్స్ హ్యాంగ్ అయినాయి. సో ఇదంతా కూడా నెమలీలో వచ్చింది. సింపుల్ చోకర్, చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి హెవీగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పటి వరకు 92.5 సిల్వర్లో జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసాం కదండి. సో ఇప్పుడు యాంటిక్ కలెక్షన్ చెక్ చేద్దాము. సో యాంటిక్ కలెక్షన్లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉన్నది. ఫ్రమ్ సింపుల్ పీస్ టు హెవీ పీసెస్. సో వెయిట్స్ సో అట్లా హెవీ అయ్యే కొద్దీ మీకు ప్రైజెస్ కూడా పెరుగుతాయి. కాబట్టి గిఫ్టింగ్ పర్పస్కి మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చూస్ చేసుకుని ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి కలెక్షన్. దీనిలో కొంచెం యూనిక్గా ఉన్నవి చూపిస్తున్నాను, బట్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్. సో యాంటిక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. మాకైతే చాలా ఇష్టం యాంటిక్స్. సో అక్కడ కలెక్షన్ చూసి అయితే డెఫినెట్లీ యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్, యాంటిక్ నచ్చిన వాళ్ళు. సో జస్ట్ డోంట్ మిస్ టు వాచ్. సో ఇది అష్టలక్ష్మి బిందె అండి, చాలా బాగుంది, వెండిలో యూనిక్గా. సో నేను నార్మల్గా యాంటిక్లో చూసాను, కానీ లైక్ ఈ టైప్ ఆఫ్ అష్టలక్ష్మి అండ్ వెంకటేశ్వర స్వామి కూడా వచ్చింది దగ్గర నుంచి చూస్తే. సో చాలా బాగుంది. మ్యారేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సీజన్, వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. చాలా బాగుంది. ఇదేమో కంప్లీట్, ఇదంతేమో నార్మల్ వెండిలో వచ్చి జస్ట్ ఇది హైలైట్ పార్ట్ మట్టుకి యాంటిక్లో చేశారు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సో అష్టలక్ష్మిలు కాన్సెప్ట్లో. సో మనకి ఇంకా హెవీగా కావాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్, హైలైట్స్ ఏమో గోల్డ్లో ఇచ్చారు, చాలా బాగున్నాయి. సో మనకి ఇది జ్యువెలరీ బాక్స్ ఏంటండి, జనరల్గా పెడతారు కదా మ్యారేజెస్ అప్పుడు. సో అలా పెళ్లి కూతుర్లకి వాళ్ళకి పెట్టినప్పుడు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. నార్మల్గా ఇప్పుడు అన్నీ చాలా వచ్చేసినాయి, బట్ వెండిలో ఇది చాలా బాగున్నది. అండ్ ఓపెనింగ్, సో ఓపెనింగ్ వచ్చేసి ఇలా. సో ఇందులో ఏమైనా పెట్టేసి ఇవ్వచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ ఇస్తున్నప్పుడు కూడా, ఒక వాల్యుబుల్ ఐటమ్. ఇది కుంకుమబర్న్ అంటండి. నార్మల్గా కంప్లీట్ వెండిలో చూసా, కంప్లీట్ గోల్డ్లో చూసా, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. యాంటిక్ ఫినిషింగ్లో రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చి. ఈ మెటీరియల్ ఏంటండి? వైట్ స్టోన్. ఇది వైట్ స్టోన్ ఫిట్టింగ్, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. సో వైట్ కూడా స్టోన్. సో వైట్ కూడా ఒక స్టోన్ అంటండి. దాని మీద ఇట్లా చుట్టూరు యాంటిక్ ఫినిషింగ్లో వెండిది ఇచ్చారు. ఇది యాంటిక్ ప్లేట్. సో నేను యాంటిక్ ప్లేట్స్ చూసాను కానీ ఇంత హెవీగా అయితే చూడలేదు. మధ్యలో వినాయకుడు వచ్చి చుట్టూరు దశావతారం ఇట్లా వచ్చింది. సో హూ కెన్ అఫోర్డ్ దిస్, దే కెన్ లైక్ జస్ట్ మంచిగా ఒక లగ్జూరియస్ ప్యాకింగ్ చేసి గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వచ్చు దీన్ని. చాలా బాగుంది. సో చుట్టూరు కూడా లోపల దశావతారాలు కార్వింగ్స్ వచ్చినాయి, యాజ్ యూ కెన్ సీ.
వెయిట్ ఎంత అండి? వెయిట్ అప్రాక్సిమేట్గా 2 kgs అండి వెయిట్ అయితే. ఇది కస్టమైజేషన్ ఉందా? సో ఇది వచ్చేసి మనకి యాంటిక్లో బకెట్ అండి. అండ్ దీని మీద కూడా మనకి అష్టలక్ష్ముల కార్వింగ్ వచ్చింది మొత్తం. సో ప్రసాదాలకి అవి ఇవన్నీ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, లైక్ ఎక్కువ చేసుకునే వాళ్ళు. ఎంత ఉంటుందండి వెయిట్? 1 kg. సో ఇది 1 kg వెయిట్లో వస్తుందండి. కస్టమైజేషన్ ఈజ్ అవైలబుల్. ఇంకా మీకు అది పెద్ద సైజులో కావాలంటే ఆ సైజెస్లో కూడా చేయొచ్చు, డిజైన్ కూడా చేంజ్ చేస్తారు. సో ఇది కూడా మనకి వెండిలో గోల్డ్ పాలిష్ వచ్చి అష్టలక్ష్మి కాన్సెప్ట్లోనే ఇలా నెమలీలు వచ్చింది. సో మనకి చూస్తే మధ్యలో డిఫరెంట్గా ఉన్నది, వెండిలో కిందన గోల్డ్ ఫినిషింగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మధ్యలో యాంటిక్ లాగా గోల్డ్ పాలిష్ ఇచ్చారు, సిల్వర్ పాలిష్ కాకుండా. ఇది వాటర్ ఇవ్వడానికి జ్యూస్కి గ్లాసులు పెట్టేసి యూజ్ చేస్తాను. ట్రే అండి. సో ఇది యాంటిక్లో ట్రే అండి. సో నార్మల్గా మీకు వెండి గ్లాసెస్ ఉంటే వెండి గ్లాసెస్, లేదా నార్మల్గా పెట్టుకుని యూ కెన్ సర్వ్ ఇన్ దిస్. చాలా బాగుంది. ఇదెంతండి వెయిట్? వెయిట్ ఇది అప్రాక్సిమేట్గా 1 kg వస్తుంది. సో ఇది వెయిట్ వచ్చేసి మనకి 1 kg ఉంది అప్రాక్సిమేట్లీ. ఇది మా మమ్మీకి బాగా నచ్చిందండి, రాధాకృష్ణుల కాన్సెప్ట్స్లో. సో ఇది బకెట్ లాగా ఉన్నది, చాలా బాగుంది. సో ఇందాక డైనింగ్ టేబుల్ చూపించాను కదా, వాటన్నిటికీ మీరు ఇక్కడ ఉన్న ఐటమ్స్తో ఫిల్ చేసేసుకోవచ్చు. ఇది వాటర్ జగ్ యాంటిక్ ఫినిషింగ్లో. ట్రీస్ వచ్చి లైక్ 3D కాన్సెప్ట్లో వచ్చింది. సో మనకి బ్రైడ్స్ ఎవరైనా ఉన్నా దే కెన్ గో ఫర్ దిస్ మిర్రర్స్ అండి. మీకు రెడీ అయినప్పుడు ఫోటోషూట్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. సో మనకి జనరల్గా ఏంటంటే ఈ మధ్యన గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చినా చిన్నపిల్లలకి ప్లాస్టిక్వి, కార్స్వి అన్నీ ఆడుకోవడానికి ఇస్తున్నాం, వాళ్ళు వెంటనే పోగొడుతున్నారు. సో దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఫర్ గిఫ్టింగ్ అండి. సో వాళ్ళ పిల్లలకి కూడా ఇచ్చుకోవచ్చు లిటరల్లీ, వాళ్ళు దాచుకుంటే. సో మనకి ఏంటంటే వెండి మంచిగా ఇంట్లో గ్యారంటీ ఉండే ఐటమ్. సో యూ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ టైప్ ఆఫ్ గిఫ్టింగ్స్. ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళ ఏజ్ని బట్టి ఇట్లాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇవ్వడానికి. జనరల్గా చెస్ అంటే పెద్దవాళ్ళు కూడా ఆడతారు. సో ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ గిఫ్టింగ్. సో ఇంకా లూడో లాంటివి అయితే ఏజ్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి గజలక్ష్మి అమ్మవారు అండి. ఫ్రంట్ ఓన్లీ ఆవిడ ఒకటి హైలైట్ అవుతారు, పక్కన ఏనుగులు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇది ఒకటి 3D కాన్సెప్ట్లో ఉంటుంది. సో మీరు చూస్తే కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి సింహాసనం అనమాట. సో మీరు చూస్తే కంప్లీట్ వెండిలో ఉండి ఇది ఒక్కటి యాంటిక్ ఫినిష్లో వచ్చింది, బికాజ్ అదొకటి మీకు మంచిగా హైలైట్ అవుతుంది. సో ఇక్కడ చిన్న సైజ్వి ఒక 6 to 7 పడతాయంట విగ్రహాలు అయితే. అండ్ పైన కూడా ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. సో మధ్యలో కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఆకు మీద ఉన్నట్టు 3D ఎంపోజింగ్లో వచ్చింది అనమాట. సో చాలా నీట్గా ఉంది. వెడ్డింగ్ సీజన్కి ఇట్లా పూజలు గట్ట ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఇలా పెట్టుకుని మంచిగా చేసుకోవచ్చు. సో ఇదొకటి చాలా బాగుందండి, లైక్ పూల సజ్జ అంటారు కదా, అది టెంపుల్స్కి ఈ వెడ్డింగ్ సీజన్స్కి పర్ఫెక్ట్. పూజలో అప్పుడు పెట్టుకున్న పువ్వులు వేసి చాలా బాగుంది ఫినిషింగ్గా. సో ఇది కూడా ఇందాక ఒక టైప్ చూసాం కదండి పూల సజ్జ, ఇది కూడా ఇంకొకటి యాంటిక్ మోడల్లో. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు, హెవీగా ఉంది కానీ చాలా బాగుంది. ఈరోజు చూపించబోయే ఫైనల్ ఐటమ్ యాంటిక్లో దిస్ వన్. సో ఇది మీరు ఏంటంటే లైక్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఎల్స్ జ్యువెలరీ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ని బట్టి. సో లోపలైతే ఇట్లా ఉంటుంది స్పేసింగ్. ఇది ఏంటంటే నార్మల్ వెండిలో మీరు చేయించుకున్న ఈ లుక్ అనేది రాదు డెఫినెట్లీ. సో మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇట్లా హాల్లో అలా పెట్టుకున్న మీ పక్కన చాలా అందంగా ఉంటుంది అసలు. సో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ లైక్ ఈ రేంజ్లో ఇవ్వాలి గిఫ్టింగ్ అనుకున్న వాళ్ళు ఎవరన్నా యూ కెన్ గో ఫర్ దిస్. ఎంతండి వెయిట్ ఇది? అప్రాక్సిమేట్గా 1 kg ఉంటుంది. సో 1 kg వెయిట్ అండి ఇదైతే.
సో ఇక్కడ చూసిన ఇంకొక డిఫరెంట్ ఐటమ్ మనకి ఇట్లా యాంటిక్ పాలిష్లో చిన్న క్లాక్ అన్నమాట. సో బెడ్ పక్కన అట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా స్టాండ్ అవుతుంది. సో ఇది ఇంకొక మోడల్ అండి దానిలోనే. సో ఇలా హెవీ నుంచి సింపుల్ వరకు అన్నీ ఉన్నాయండి. ఇది మెన్స్ వాచెస్. అండ్ మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ఇట్లాంటి కలెక్షన్స్, ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ ఐటమ్ ఇన్ దిస్ వీడియో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. సో నా బొటిక్ నుంచి కలెక్షన్ చూడాలి, షాప్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ వెరీ యూనిక్ కలెక్షన్ ఇన్ అఫోర్డబుల్ రేంజెస్ అండి. ఫ్రమ్ లో బడ్జెట్ టు హై బడ్జెట్ కంప్లీట్ పట్టు సారీస్ కూడా ఉన్నాయి. జస్ట్ చెక్ మై పేజ్ అండ్ ready to wear lehengas, dupattas, everything. I'll give the link in the description box. Insta links అనేవి description లో ఇస్తాను. Do check it out. And yeah, don't forget to like, share, comment, subscribe and don't forget to click on the notification bell. So ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి, బికాస్ ఇట్ విల్ బి లైక్ ఎంకరేజ్మెంట్ ఫర్ us అన్నమాట. So yeah, bye bye.